సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మ్యాక్సిమం సబారీ సమ్. ఓకే, ఫస్ట్లీ వాట్ ఈస్ సబారీ? సబారీ అంటే ఏంటి? కంటీజియస్ పార్ట్ ఆఫ్ ది అరేని మనం సబారీ అంటాం. సో కంటీజియస్ పార్ట్ ఆఫ్ ది అరే అంటే ఏంటంటే, సో ఓకే, ఇక్కడ -2 -3 అనేది ఒక సబారీ. ఓకే, -2 -3 అనేది ఒక సబారీ, అండ్ -3 -4 అనేది కూడా ఒక సబారీ. ఓకే, -3 -4 అనేది ఒక సబారీ. సో ఇక్కడ -2 1 అనేది కూడా ఒక సబారీ. ఓకే, అలాగని 4 2, సో ఓకే 4 -2 అనేది ఒక సబారీ అయినా సబారీ కాదు. ఓకే, అది సబారీ అవ్వదు. ఓకే, సో ఈ -2 -3 ఇవన్నీ సబారీస్ అవుతాయి. ఓకే, -2 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో సబారీ. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మ్యాక్సిమం సబారీ సమ్. ఓకేనా, మ్యాక్సిమం సబారీ యొక్క సమ్ కావాలని అడుగుతాను. ఓకే, ఏదైతే మ్యాక్సిమం సబారీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ -2 -3 -4 -1, సో దీని సమ్ అనేది కావాలి. ఓకేనా, మ్యాక్సిమం సబారీ సమ్. ఓకే, ఏదైతే మ్యాక్సిమం సబారీ ఉంటుందో దాని యొక్క సమ్ కావాలి, విచ్ ఇస్ మ్యాక్సిమం సమ్ కావాలి. ఓకే, అది మనం రిటర్న్ చేయాలి, మన ఆన్సర్కి మనం రిటర్న్ చేయాలి మ్యాక్సిమం సబారీ సమ్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఎలిమెంట్ తీసుకొని దాన్ని ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక సబారీని తీసుకొని దాన్ని ప్రతి ఒక్క సబారీతో యాడ్ చేస్తూ వెళ్తాం. ఓకే, లైక్ -2 + -3 + -4 + -1 + -2. సో ఇలాగ ప్రతి ఒక్క సబారీని మనం యాడ్ చేస్తూ వెళ్తాం. సో ఏదైతే మనకు మ్యాక్సిమం వస్తుందో ఆ సబారీ సమ్ని మనం రిటర్న్ చేయాలి. సో ఓకే, దట్స్ ఇట్. అదే మనం ఇక్కడ చేయాలి. సో ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో బ్రూట్ ఫోర్స్లో ఏం చేస్తామంటే బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో ఓకే, బ్రూట్ ఫోర్స్లో ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ నేను ఒక మ్యాక్సిమం ఎలిమెంట్ విచ్ ఇస్ మ్యాక్సీ అనే ఎలిమెంట్ తీసుకుంటాను, విచ్ ఇస్ ఇనిషియలైజ్డ్ విత్ మోస్ట్ పాసిబుల్ మినిమం వాల్యూ. ఇంట్ మిన్ అంటే ఏంటంటే మోస్ట్ పాసిబుల్, నా దగ్గర ఉన్న మోస్ట్ పాసిబుల్ మినిమం వాల్యూ. ఓకే, ఇంట్ మిన్ అంటే మోస్ట్ పాసిబుల్ మినిమం వాల్యూ. దెన్ ఫోర్ లూప్ యూజ్ చేస్తాం. ఫోర్ లూప్లో ఫస్ట్ i is equals to 0, i is less than n, and i plus plus. ఓకే, నెక్స్ట్ ఇంకొక లూప్ దట్ ఈస్ ఫైర్ j is equals to i, j is equals to i, j is less than n, and j plus plus. సో సమ్ అనేది ఇనిషియలీ జీరో. నేను ఇంకొక యారీ తీసుకుంటాను విచ్ ఇస్ ఇంకొకటి తీసుకుంటాను విచ్ ఇస్ k. సో k అనేది ఏం చేస్తుందంటే k is equals to i to j. అంటే k అనే లూప్ తీసుకుంటాను, ఎందుకంటే సబారీ అనేది i to j ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సబారీ ఉందని తెలుసుకోవడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ -3 ఉంది. సో -3 అనే సబారీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది, విచ్ ఇస్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అనేది ఒక సబారీ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు 2 అనేది నా సబారీ. సో నేను 2తో 3 యాడ్ చేస్తాను, 4 యాడ్ చేస్తాను, 5 అలాగే 1 -2 వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, సో ఒక 2కి ఉండే సబారీస్ అన్నిటి యాడ్ చేసేసాను. సో ఓకే, దెన్ నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఐని ఇక్కడికి మూవ్ చేస్తాను. ఇప్పుడు ఐ అనేది దేన్ని టార్గెట్ చేస్తుంది, విచ్ ఇస్ -3. సో ఇప్పుడు ఈ -3తో ఇంకా మిగతా అన్ని సబారీస్ని మనం యాడ్ చేస్తూ వెళ్తాం. ఓకే, అలాగా. సో -3 అనే సబారీ దగ్గర ఉన్నప్పుడు సో -3, -4. ఓకే, అలాగా -3, 4, -1. సో అలాగా. సో ఇది 1 to 1, సో దిస్ ఇస్ 1 to 2, which is from -3, 4. సో k లూప్ అనేది ఇట్ విల్ క్రీప్ అ ట్రాక్ అనమాట. ఈ సబారీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నదంటే ట్రాక్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ కీప్ అ ట్రాక్. ఈ సబారీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది. సో ఇది 1 to 1 ఉంది. సో దిస్ ఇస్ ఫ్రమ్ 1 to 2. 1 to 2 అంటే విచ్ ఇస్ ఇండెక్స్ ఫ్రమ్ 1 to 2, అండ్ విచ్ ఇస్ ఇండెక్స్ ఫ్రమ్ 1 to 3 is -3, 4, 1. ఓకే, 0, 1, 2. సో ఇవి మన ఇండెక్సెస్. ఓకే, దిస్ ఇస్ 0, 1, 2. సారీ, దిస్ ఇస్ 1, 2, 3. యా, అలాగనమాట. రైట్. సో ఇట్ విల్ కీప్ అ ట్రాక్ ఆఫ్ i and j. అండ్ ఇక్కడ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ మనం సమిషన్ చేస్తాం, విచ్ ఇస్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్
ఈక్వల్ టు అరే ఆఫ్ కే. ఓకే, ఇక్కడ మనం సమ్మేషన్ అనేది చేస్తాం. సమ్ ఈ ఇంటర్నల్ లూప్ లో మనం ఎడిషన్ అనేది పర్ఫామ్ చేస్తాం, సబ్ అరే యొక్క ఎడిషన్. ఓకే, దెన్ మనం ఏం చేయాలంటే maxi ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ సమ్ కామా maxi. సో ఇది మనకి ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ గివర్స్ ద మాక్సిమం సబ్ అరే సమ్ అనేది మనకి ఇస్తుంది. ఓకే, మాక్సిమం సబ్ అరే సమ్ అనేది మనకి ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ప్రతి ఒక్క సబ్ అరే జనరేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, ప్రతి ఒక్క సబ్ అరేని మనం ఈ లూప్ తో మనం జనరేట్ చేస్తాం. విల్ జనరేటింగ్ ఎవ్రీ సబ్ అరే ఫ్రమ్ హియర్ దిస్ లూప్. ఇక్కడ మనం మాక్సిమం సబ్ అరేని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎంత అవుతుంది? లెట్స్ సీ. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి సో యూజింగ్ 1 2 3 లూప్స్ యూస్ చేస్తున్నాం కదా. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ n క్యూబ్ టైం కాంప్లెక్సిటీ వస్తుంది. ఓకే, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ n క్యూబ్. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి బెటర్ సొల్యూషన్. సో బెటర్ సొల్యూషన్లో మనం ఏం చేస్తాం అంటే సో నెక్స్ట్ ఈజ్ అ బెటర్ సొల్యూషన్. సో బెటర్ సొల్యూషన్లో మనం ఏం చేద్దాం అంటే సో వి నో వన్ థింగ్. సో ఈ 2 లూప్స్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఇన్ 2 లూప్స్లో ఏం జరుగుతుందంటే ఐ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఐ అనేది ఇక్కడ ఉంది. సో జే అనేది ఐని పాయింట్ చేస్తుంది. ఓకే, జే ఈస్ పాయింటింగ్ ఐ. సో జే అనేది ఇక్కడ ఉంది. సో ఓకే, ఫస్ట్ -2. ఇప్పుడు నా సమిషన్ ఎంత? సమిషన్ ఈజ్ ఈక్వల్స్ టు -2. ఓకే, నెక్స్ట్ జే అనేది మూవ్ అవుతుంది. ఓకే, జే అనేది మూవ్ అయింది. జే అనేది ఇక్కడికి వచ్చింది. సో ఓకే, -2 ప్లస్ -3 ప్లస్ -3. ఓకే, ఇప్పుడు నా సమిషన్ ఎంత? ఇప్పుడు నా సమిషన్ ఇస్ -5. ఓకే, నెక్స్ట్ అగైన్ జే అనేది మూవ్ అవుతుంది. సో దెన్ -2 ప్లస్ ఆఫ్ -3 ప్లస్ 4. ఇప్పుడు నా సమిషన్ ఎంత? విచ్ ఇస్ 1. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఇప్పుడు మనం ఇక్కడ సమిషన్ ఫైండ్ అవుట్ చేయట్లేదు. కే దగ్గర మనం సమిషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో. నేను ఏం చేస్తానంటే విల్ రిమూవ్ దిస్. ఓకే, ఈ యారే కే అనేది మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం ఐ అనేది ఐటరేట్, ఐ అనేది ఇక్కడ స్టాండర్డ్గా ఉంది, జే అనేది మూవ్ అవుతుంది. ఓకే, జే అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేను సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటాను. ఓకేనా, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నేనేం చేస్తానంటే ఎప్పుడైతే మనం నేనేమంటానంటే ఎప్పుడైతే జే అనేది మూవ్ అవుతుందో జేని ఏం చేయమంటున్నానంటే యాడ్ చేయమంటున్నాను. ఓకేనా, జే ఎప్పుడైతే మూవ్ అవుతుందో జేని యాడ్ చేయమంటున్నాను. సో ఓకే, సమ్మేషన్ చేయమంటాను. ఓకే, సమ్మేషన్ యారే ఆఫ్ ప్లస్ ఈక్వల్స్ టు యారే ఆఫ్ జే. ఓకే, జే నువ్వు ఎప్పుడైతే మూవ్ అవుతావో సో నువ్వు అదే ఆ మూవ్ అయ్యే టైంలో నువ్వు ఆ యారేని కూడా సబ్ యారేని కూడా యాడ్ చేస్తూ రా అని చెప్తున్నాను. ఓకేనా, సో ఇలాగా మనం ఒక లూప్ని తీసేసాం. సో ఇక్కడ మనకి బెటర్ సొల్యూషన్లో ఇలాగ మనం టైం కాంప్లెక్సిటీని ఆప్టిమైజ్ చేసాం. ఇప్పుడు మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. ఓకే, బిగ్ O ఆఫ్ n స్క్వేర్ అవుతుంది బెటర్ సొల్యూషన్లో. ఓకే, మనం ఏం చేసామంటే సింపుల్లీ మనం సబ్ అరేస్ చూసుకుంటూ వెళ్తున్నప్పుడే సమిషన్ కూడా చేసేసాం. ఓకే, అట్ ద సేమ్ టైం. సో ఓకే, దట్స్ ఇట్స్ వెరీ సింపుల్. ఆప్టిమల్ సొల్యూషన్. ఓకేనా, నెక్స్ట్ ఈజ్ అవర్ ఆప్టిమల్ సొల్యూషన్. సో ఆప్టిమల్ సొల్యూషన్ వచ్చేసి వి యూస్ కెడెన్స్ అల్గోరిథం. సో మనం ఇక్కడ ఏం యూస్ చేస్తామంటే విత్ ఆప్టిమల్ సొల్యూషన్లో కెడెన్స్ అల్గోరిథం యూస్ చేస్తాం. సో కెడెన్స్ అల్గోరిథంలో ఏముంటుంది? సో కెడెన్స్ అల్గోరిథంలో maxi ఉంటుంది. సో maxi సో విచ్ ఇస్ ఇనిషియలైజ్డ్ విత్ మోస్ట్ పాసిబుల్ మినిమం వాల్యూ. ఓకే, ఇంటిమిన్ అంటే మోస్ట్ పాసిబుల్ మినిమం వాల్యూ. సమ్ ఉంటుంది, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సమ్ అనేది ఇనిషియలీ 0. ఓకే, ఇప్పుడు మనం యారేలో ఇటరేట్ చేద్దాం. ఓకే, సో ఓకే, ఫస్ట్ వచ్చేసి -2 ఎలిమెంట్. సో నేనేం చేశానంటే సమ్మేషన్, ఇప్పుడు నా సమ్మేషన్ వచ్చేసి ఎంత అయింది? విచ్ ఇస్ -2. సో -2 అనేది మోస్ట్ పాసిబుల్ మినిమం వాల్యూ కన్నా
హై వాల్యూ కాబట్టి నేనేం చేస్తానంటే నా మ్యాక్స్ని -2కి ఇంక్రీజ్ చేశాను. ఓకే, ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఏంటంటే సమ్మేషన్ అనేది ఎప్పుడైతే <0 వస్తుందో మనం అప్పుడు సమ్ని ఈక్వల్ టు 0 చేసుకోవాలి. ఓకే, సమ్ అనేది ఈక్వల్ టు 0 చేసుకోవాలి. ఇక్కడ -2 అనేది హై వాల్యూ కదా అంటారు. సో -2 ఈజ్ నాట్ హై వాల్యూ బికాస్ we know one thing, that is 0, -1, -2, 1, 2, 3, 4. ఓకే, మన వాల్యూస్ అని నెగిటివ్ వాల్యూస్ అని ఇలా ఉంటాయి, రైట్? సో 0 కన్నా లెసర్ వాల్యూ కదా, రైట్? 0 కన్నా లెస్ వాల్యూ, -2 అనేది 0 కన్నా లెస్ వాల్యూ కాబట్టి మనం సమ్ని 0కి డిక్రీజ్ చేస్తాం. సమ్ అనేది 0కి డిక్రీజ్ అవుతుంది. ఓకే, యూ గాట్ ద పాయింట్. ఓకే, లెట్స్ సీ. నెక్స్ట్ విల్ మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ -3. సో ఓకే, అగైన్ -3. So -3 greater or -2 greater? -3 is greater than -2? No, -2 అనేది greater. -2 అనేది greater because -1 0 -3 కదా. సో -1 అనేది greater than -2. -2 is greater than -3. సో మనం చేంజ్ చేయం, మ్యాక్సిమం మనం చేంజ్ చేయం. సో -3 ఎప్పుడైతే సమ్ అనేది లెస్ దాన్ 0 ఉందో మనం ఏం చేయాలి? సమ్మేషన్ని 0కి డిక్రీజ్ చేయాలి. ఓకే, then we'll move next again 4. So next is 4. So 4. So ఇప్పుడు మన సమ్మేషన్ ఎంత అవుతుంది? 4. So 4 is greater than -2, right? 4 is greater than -2 కాబట్టి మనం మ్యాక్సీని చేంజ్ చేస్తాం. సో ఓకే, మ్యాక్సీ అనేది 4 అవుతుంది. మ్యాక్సీ అనేది 4 అవుతుంది. ఓకే, నైస్. మ్యాక్సీ అనేది కూడా 4 అయింది. నెక్స్ట్ విల్ మూవ్ విచ్ ఇస్ -1. సో 4 - 1 ఎంత? 4 - 1 is 3. సో ఓకే, 4 - 1 is 3. సో ఇప్పుడు మన సమ్మేషన్ ఎంత అయింది? 3 అయింది, రైట్? ఇప్పుడు మన సమ్మేషన్ అనేది 3 అయింది. సో నెక్స్ట్ ఈజ్ -2. సో ఓకే, దెన్ 3 - 2 which is 1, right? Which is 1. Next we'll move 1 + 1 is 2. Okay, 1 + 1 is 2. Next 5 + 3 is 7, right? 5 + 2 is 7. ఓకే, సో ఓకే, మనం సమ్మేషన్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. సో విచ్ ఈస్ గ్రేటర్, 4 కన్నా గ్రేటర్ కాబట్టి మన మ్యాక్స్ని మనం ఇంక్రీజ్ చేస్తాం. సో ఇప్పుడు మ్యాక్స్ ఎంత అయింది? విచ్ ఇస్ 7 అయింది మ్యాక్స్, రైట్? ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ విచ్ ఇస్ -3. సో ఓకే, 7 - 3 ఈస్ 4. సో ఓకే, దట్స్ ఇట్. సో ఇలా మనం మ్యాక్సిమం ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసాం, మ్యాక్సిమం సబ్ అరే ఎలిమెంట్ని సమ్ని ఫైండ్ అవుట్ చేసాం, విచ్ ఇస్ 7. ఓకే, సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత? విచ్ ఇస్ 7. ఆన్సర్ ఇస్ 7. సో ఇలాగ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమ్ అనేది ఎప్పుడైతే లెస్ దాన్ 0 వస్తుందో అప్పుడు ఏం చేయాలి? సమ్ని మనం 0 కన్వర్ట్ చేయాలి. ఓకేనా? దట్స్ ఇట్. సో కెడెన్స్ అల్గోరిథంలో చెప్పేది ఏంటంటే, కెడెన్స్ అల్గోరిథం చెప్పేది ఏంటంటే, సో నేను ప్రతి ఒక్క దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, సో కెడెన్స్ అల్గోరిథం చెప్పేది ఏంటంటే, సో నాకేమైతే తెలియదులే కానీ నేను ప్రతి ఒక్క ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, ప్రతి ఒక్క ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో ఎప్పుడైతే నాకు నెగిటివ్ వాల్యూ వస్తుంది, సపోజ్ -3, ఫర్ సపోజ్ -2, ఫర్ సపోజ్ -2. సో ఇలాంటి నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? సమ్మేషన్ని లెస్ దెన్ 0 ఎప్పుడైతే అవుతుందో, లెస్ దెన్ 0 వస్తుందో నేను సమ్ని ఈక్వల్ టు 0 చేసేస్తాను. ఓకే, అంతే ఉంటుంది. ఓకేనా? కెడెన్స్ అల్గోరిథం అలా పనిచేస్తుంది. ఈక్వల్ టు 0 చేసుకుంటాను, అలాగే నేను నా మ్యాక్సిమం సబ్ అరే సమ్ని ఫైండ్ అవుట్ చేస్తానని చెప్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కెడెన్స్ అల్గోరిథం. సో ఒకవేళ మనకి ఇచ్చిన అరేలో అన్ని నెగిటివ్ వాల్యూస్ ఉంటే ఏం చేయాలి? సో మనకి ఇచ్చిన సబ్ అరే ఫర్ ఎగ్జాంపుల్ -4, -3, -2, -1. సో ఇలాగ మనకు ఒక సబ్ అరే ఇచ్చారు, ఒక అరే ఇచ్చారు. సో దీనిలో మ్యాక్సిమం సబ్ అరే సమ్ ఏమవుతుంది? విచ్ ఇస్ 1 అనేది మన సమ్మేషన్ అవుతుంది, మ్యాక్సిమం సమ్మేషన్ అవుతుంది. ఎందుకంటే 1 అనేది గ్రేటర్ ఎలిమెంట్ కాబట్టి, రైట్? 1 అనేది గ్రేటర్ ఎలిమెంట్ కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అవుతుంది. మ్యాక్సిమం సబ్ అరే అవుతుంది. ఓకే, మ్యాక్సిమం సమ్ అవుతుంది. దిస్ విల్ బి యువర్ మ్యాక్సిమం సమ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూ చేసేవాడు ఏంటంటే ఎంటీ సబ్ అరే ఉన్నప్పుడు ఏం చేయాలంటాడు? సో ఇప్పుడు ఏమంటాడంటే
మీరైతే ఒక సబ్ అరే అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతే అంటే సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. ఓకే, మీకు అసలు అతను ఇచ్చిన యారోలో అసలు ఏ సబ్ అరే అనేది దొరకలేదు. ఓకే, సబ్ అరే సమ్ అనేది దొరకలేదు. గ్రేటర్ దాన్ విచ్ ఇస్ సమ్మిషన్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 రాలేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే నేను ఒక ఎంటీ సబ్ అరే తీసుకుంటాను చెప్పాలి. ఓకే, మీరేం చెప్పాలి ఇంటర్వ్యూకి, ఐల్ టేక్ ఎంటీ సబ్ అరే తీసుకుంటానని చెప్పాలి. ఓకే, హ్యావ్ టు టేక్ ఎంటీ సబ్ అరే అని చెప్పాలి ఇంటర్వ్యూకి. ఇఫ్ మై maxi is less than 0 వచ్చింది నా మ్యాక్సిమం వాల్యూ, maxi అనేది. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఐల్ టేక్ maxi ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, నేను ఒక ఎంటీ సబ్ అరే తీసుకుంటానని చెప్పాలి ఇంటర్వ్యూకి. హ్యావ్ టు సే ఐల్ టేక్ ఎంటీ సబ్ అరే. సో ఓకే, ఒకవేళ ఇంటర్వ్యూయర్ అనేవాడు ask you to print maximum sub array. ఇంటర్వ్యూయర్ అనేవాడు మిమ్మల్ని మ్యాక్సిమం సబ్ అరేని ప్రింట్ చేయమని అడిగాడు. సో అప్పుడు సబ్ అరే సమ్ని ప్రింట్ చేయమని అడిగాడు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే హౌ యూ హ్యావ్ టు రైట్ ద కోడ్ అంటే, సో యూ టేక్ లాంగ్ సమ్ ఈక్వల్స్ టు 0. ఓకే, లాంగ్ సమ్ ఈక్వల్స్ టు 0, దెన్ లాంగ్ maxi is equals to long dot minimum value. Okay, long dot minimum value. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఫర్ లూప్ ఉంటుంది. ఒక ఫర్ లూప్ తీసుకుంటాం విచ్ ఇస్ i equals to 0, i is less than n and i plus plus. ఓకే, దెన్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ నా సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఐ సే స్టార్ట్ ఫ్రమ్ i. స్టార్ట్ ఎక్కడైతే నువ్వు నెక్స్ట్ ఎలిమెంట్ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇఫ్ నా సమ్ అనేది గ్రేటర్ దాన్ మ్యాక్సిమం వాల్యూ అయినప్పుడు ఏం చేయాలి? సో ఎట్ దట్ టైమ్ మై maxi ఈజ్ ఈక్వల్స్ టు మై సమ్. ఓకే, మై maxi ఈజ్ ఈక్వల్స్ టు మై సమ్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే విచ్ ఇస్ మనం ఏం చేస్తున్నాం -2 -3 -4 -1 -2 1 5 3. సో ఇది మన యారే. ఓకే, సో ఇక్కడ నాకు ఎంత వచ్చింది? సమ్మేషన్ 0 వచ్చింది. ఇక్కడ సమ్మేషన్ 0 వచ్చింది ఎందుకంటే నెగిటివ్ వాల్యూస్ కాబట్టి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు కీప్ ఆన్ గోయింగ్, ఇక్కడ 0 వచ్చింది అండ్ కీప్ ఆన్ గోయింగ్. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్ళాను నేను. సో ఓకే, ఎప్పుడైతే నాకు నెగిటివ్ వాల్యూ వచ్చిందో నా సమ్మేషన్ ఏమైంది? సమ్మేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోయింది. సో ఎప్పుడైతే నా సమ్ అయితే 0 అయిందో నేను మళ్ళీ ఇంకొక కొత్త సబ్ అరే అనేది ఫైండ్ అవుట్ చేస్తూ వచ్చాను. ఓకే, ఇంకొక కొత్త సబ్ అరే అనేది ఫైండ్ అవుట్ చేస్తూ వచ్చాను. సో ఇక్కడ నేను ఇంకొక టూ వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసుకుంటాను. ఓకే, టు అవాయిడ్ దిస్ టూ వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసుకుంటాను. దట్ ఈస్ ఆన్సర్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటాను. అండ్ దెన్ ఆన్సర్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకే, ఇనీషియల్కి రెండింటిని -1గా ఇనిషియలైజ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే రిమూవ్ దిస్. సో ఇప్పుడు నేను అల్సే సో ఓకే, నా ఆన్సర్ స్టార్ట్ అన్నప్పుడు వీ హ్యావ్ టు స్టార్ట్ అండ్ ఆన్సర్ ఎండ్ అన్నప్పుడు విచ్ ఇస్ ఈక్వల్స్ టు i. ఓకే, సో అందుకోసం ఇక్కడ చెప్పాను విచ్ ఇస్ ఇఫ్ సమ్ ఈక్వల్ టు 0 దెన్ ఐ సే స్టార్ట్ i. ఓకే, స్టార్ట్ i. ఓకే, దట్స్ వై ఈ సెడ్. సో ఇదేం చేస్తుంది అంటే దిస్ విల్ కీప్ అ ట్రాక్ ఆఫ్ సబ్ అరే. ఇదేం చేస్తుందంటే కీప్ అ ట్రాక్ ఆఫ్ సబ్ అరే. దిస్ విల్ కీప్ అ ట్రాక్ ఆఫ్ సబ్ అరే. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ i అంటే ఏంటంటే చూద్దాం. స్టార్ట్ i అంటే ఫస్ట్ -2 ఉంది, -3 ఉంది, దెన్ 4 ఉంది. ఓకే, 4 ఉంది అండ్ సో ఆన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను ఎప్పుడైతే మనం సమ్ అనేది 0 వచ్చేసింది. ఓకే, సమ్ అనేది 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మన ఎక్కడున్న ఎలిమెంట్ విచ్ ఇస్ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? విచ్ ఇస్ i. దిస్ ఇస్ అవర్ ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్ విచ్ ఇస్ 4. అందుకే మనం స్టార్ట్ ఫ్రమ్ i అంటాం. స్టార్ట్ i. ఇఫ్ సమ్ ఈక్వల్ టు 0 దెన్ ఐ సే స్టార్ట్ i.
సో నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి మన కౌంటింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. దట్స్ వై సే స్టార్ట్ ఐ. ఓకే, స్టార్ట్. సో దిస్ విల్ కీప్ అ ట్రాక్ ఆఫ్ దట్. నెక్స్ట్, సో నెక్స్ట్ ఇఫ్ మన సమ్ ఈస్ లెస్ దాన్ 0 అయితే మనం ఏం చేస్తాం, సమ్మేషన్ అనేది 0కి ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ మనం మ్యాక్సీ అనేది లెస్ దాన్ 0 అయితే మనం ఏం చేయాలి, we have to take a empty subarray. ఏం చేయాలి, empty subarray. This is for empty subarray. Okay, then at last మనం ఏం చేయాలి, we have to return our maxi. We have to return our maximum element, maximum subarray sum. So okay, so time complexity వచ్చేసి obviously we're running only a single loop. సో సింగిల్ లూప్ రన్ చేస్తాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి, టైం కాంప్లెక్సిటీ ఇస్ big O of n ఫర్ ఆప్టిమల్ సొల్యూషన్, అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి big O of 1. మనం ఏ ఎక్స్ట్రా స్పేస్ అనేది యూజ్ చేయట్లేదు.